ఒక సమస్య మీద ఆయన కథలు తీశారు ఎప్పుడు తీసినా కూడా. అందుకే మోర్ దాన్ స్టోరీస్ ఐ టేక్ టాపిక్స్. చాలా ఇష్యూస్ ఉన్నాయి మన దీంట్లో. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యువర్ ఎర్నింగ్స్ అండి? యా, డెఫినెట్లీ. నేను ఐఎమ్ సర్వైవింగ్, దట్స్ ద ప్రూఫ్. అండ్ నాట్ కాంప్రమైజింగ్ ఆన్ మై కైండ్ ఆఫ్ సినిమా అగైన్. Again, that is a separate chapter. మీకు బాగా డబ్బులు వచ్చిన సినిమా ఏదండి? చాలా సినిమాలు వచ్చాయండి. చాలా అంటే పెద్ద నెంబర్ అని కాదు, బట్ మన రీసెంట్గా పూణే ఇంటర్నేషనల్ క్వీర్ ఫెస్టివల్లో వన్ బెస్ట్ ఫిల్మ్ అండి. మనం May 31st 17 సినిమాలు మీరు ఓన్గా చేసుకోవడానికి కారణం మీకు సంస్థల నుంచి మీకు ఆఫర్లు రాకపోవడమా? మరి లీగల్ బ్యాటిల్ అని ఎందుకు పెట్టారండి? ఎందుకనంటే పాజిటివ్ ఇంపాక్ట్ కూడా తీసుకొని రావచ్చు కదండి. అది ఆ ప్రయత్నమే LGBT లీగల్ బ్యాటిల్. అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం అన్నదాన్ని మీరు గమనించారా? ఎస్. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ప్రతి ట్రాన్స్జెండర్ వెనక వదిలేసిన ఫ్యామిలీ ఉంటుంది కదండి. వాట్ ఈస్ దేర్ లెజిటిమేట్ క్లెయిమ్ అండి? నేను ఒక రాంగ్ బాడీలో పుట్టాను అని. నాది కాని శరీరంలో ఇరుక్కపోయినట్టు ఊపిరాడటం లేదమ్మా. వాళ్ళకి ఫోర్స్డ్ మ్యారేజెస్, ఫోర్స్డ్ రేప్స్, అన్నిటికంటే చాలా నేను వెహమెంట్గా నన్ను డిస్టర్బ్ చేసిన ఒక డిస్క్రిమినేటరీ పాయింట్ ఏంటంటే, చిన్న విషయం, ఒక వాష్రూమ్ కోసం వాళ్ళు పడే ఒక అవస్థ. 2019 నుంచి ఇక్కడ చూస్తే 7 years, 7 ఏళ్లలో కనీసం ఒక్క శిక్ష కన్నా పనిష్మెంట్ పడిందా అంటే దెర్ ఇస్ నో. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇట్ అమౌంట్స్ టు ఏ డాక్యుమెంటరీ. దట్ ఈస్ ద బ్యూటీ అండి. ఇక్కడ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ డాక్యుమెంటరీ, ఇట్ హ్యాస్. అర్థం కాని భ్రమ పదార్థం ఏంటంటే, అసలు ఇన్ని సినిమాలు, హౌ ఆర్ యూ మేనేజింగ్ ది ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి? సో ఐ డోంట్ సే ప్రాఫిట్ ప్రతి ఫిల్మ్లోకి వస్తుంది అనేది, అది కష్టం అండి ఇండస్ట్రీలో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు ఏ స్పెషల్ ప్రోగ్రామ్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నాయి గెస్ట్. ఈజ్ బై క్వాలిఫికేషన్ ఈజ్ ఇన్ ఇంజనీర్, తర్వాత పత్రికలు నడిపారు అండ్ సాహిత్యం మీద చాలా వర్క్ చేశారు. అండ్ 2001లో ఫస్ట్ పిక్చర్ సైలెన్స్ ప్లీజ్ అని, ఆ సినిమా నుంచి స్టార్ట్ చేసి ఈరోజు ఈ 2026 వరకు కూడా ఏ ఏడాది ఆయన సినిమా తీయకుండా లేరు. ప్రతి సినిమాని కంప్లీట్ చేశారు, ప్రతి సినిమాని రిలీజ్ చేశారు, మళ్ళీ సినిమా వెంటనే సినిమాను స్టార్ట్ చేస్తూ. అంటే ఇది చాలామంది చేయలేకపోయిన ప్రక్రియ సినిమా ఇండస్ట్రీలో. ఎవ్రీ ఇయర్ హీ డస్ ఎ ఫిల్మ్. ఆయనే డైరెక్టరు, ఆయనే ప్రొడ్యూసర్, ఆర్ ఇట్ మే టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఆయన పేరే సునీల్ కుమార్ రెడ్డి. ఇప్పుడు ఆయన లేటెస్ట్ ఫిల్ము LGBT ది లీగల్ బ్యాటిల్. LGBT అంటే లెస్బియన్స్, గేస్ అండ్ బైసెక్సువల్స్ అండ్ ట్రాన్స్జెండర్స్, ది లీగల్ బ్యాటిల్. ఇది కథ. ఆయన తీసుకున్న కథలన్నీ ఇలాగే ఉంటాయి. మొత్తం ఏదైనా కూడా ఒక సమస్య మీద ఆయన కథలు తీశారు ఎప్పుడు తీసినా కూడా. కమర్షియల్ ఆడిటోరియంకి సినిమాలు తీయలేదు, బట్ ఈ స్టిల్ సక్సెస్ఫుల్ ఇన్ మేకింగ్ ఫిల్మ్స్ వన్ బై వన్ వితౌట్ ఎనీ స్టాప్. ఆ సునీల్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీ అందరి తరఫున నేను ఐ వెల్కమ్ హిమ్ టు మై ప్రోగ్రామ్. నమస్తే సార్. నమస్తే సార్. నాకు చాలా ఆశ్చర్యం, ఆనందం రెండు కలుగుతాయి మిమ్మల్ని చూస్తే. ఎప్పటి నుంచో అనుకుంటూ మిమ్మల్ని కలిసి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకున్నా కుదరలా. ఎప్పుడు కూడా ఏవో ఎంతసేపు మా కమర్షియల్ సినిమాలు, రిలీజులు, ఆ హడావిడి ఇంటర్వ్యూలు, వీటిలోనే ఉంటాం. బట్ ఐ హ్యావ్ ఆల్ ది రెస్పెక్ట్ ఫర్ యూ సార్. థ్యాంక్ యూ. ఎందుకంటే ది థింగ్ దట్ యూ డూ ఇన్ యువర్ లైఫ్ ఆర్ కెరీర్ నాట్ అచీవ్డ్ బై మెనీ పీపుల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎవ్రీ ఇయర్ ఒక ఫిల్ము డైరెక్ట్ చేయడం, అసలు ఈ జర్నీ ఏంటండి మీరు అసలు కెన్ యూ సమ్ అప్? యా, ఫిల్మ్ మేకింగ్ అన్నది నాకు బాగా ప్యాషనేట్ ఉన్నది. నేను జర్నలిస్ట్గా అప్రోచ్ అవుతున్నాను సినిమాని. ఎలా అయితే ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న సమస్యల పట్ల స్పందించి
ఒక ఆర్టికల్ లేకపోతే ఒక ఫిల్మ్ ఏదో ఒకటంటే తన మీడియంని యూజ్ చేసుకొని తనకున్న ఫీలింగ్స్ని చెప్పడం కోసం చేసే ఒక ప్రయత్నంలో సినిమానే మాధ్యమంగా తీసుకొని నేను నా జర్నీ స్టార్ట్ చేశానండి. అందుకే మోర్ దాన్ స్టోరీస్ ఐ టేక్ టాపిక్స్. చాలా ఇష్యూస్ ఉన్నాయి మన దీంట్లో, ఎన్నో కథలు ఆ టాపిక్లో సమాహారం అయి ఉంటాయి. కేవలం కథ కోసం నేను సినిమా తీసిన సందర్భం ఆల్మోస్ట్ లేదు నా సినిమాల వరకు. నేను అప్పుడప్పుడు నేను బయట ప్రొడక్షన్స్ కూడా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ రామానాయుడు నాయుడు గారికి సినిమా చేసినప్పుడు సార్ ఒక స్టోరీ చెప్పి ఈ స్టోరీ చేయాలి, బలభద్ర పాత్రని గారి రమణి స్టోరీ మేడం గారు చాలా అద్భుతంగా రాశారు, ఒక ఫ్యామిలీ డ్రామా మీరు చేయాలి అంటే సార్ ఐ వాజ్ మోర్ దెన్ హ్యాపీ. బట్ అదర్వైజ్ నేను చేసే ప్రాజెక్ట్స్, నా బ్యానర్లో చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ టాపికల్ అండి. అదే బర్నింగ్ ఇష్యూస్, ఏదో ఒక ఇష్యూ. అంటే నేను కథ కోసం గాలిలోకి చూసి ఆలోచించిన సందర్భం ఏ రోజు లేదు. ఎందుకంటే నా చుట్టూ చాలా కథలు ఉన్నాయి. మా నాన్నగారు చెప్తూ ఉండేవాడు, కిటికీ ఓపెన్ చేస్తే కథ ఉంటుందిరా అని. ఎవ్రీబడి హ్యాస్ అ స్టోరీ. 140 కోట్ల కథలతో నడుస్తున్న దేశం మనది. కరెక్ట్. టచ్ చేయగలిగితే అఫ్కోర్స్ కొన్ని సిమిలారిటీస్ ఉండొచ్చు, కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ని మనం పట్టుకోవాలి, కొంత సిమిలారిటీస్ని కూడా మనం చూపించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గల్ఫ్ లాంటి ఫిల్మ్ నేను చేసినప్పుడు నేపథ్యాలు కొంచెం ఆల్మోస్ట్ సిమిలర్గా కనిపించవచ్చు, కానీ ఒక్కొక్కరిదే ఒక్కొక్క పంద, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క న్యూయాన్సెస్. ఆ న్యూయాన్సెస్ని అన్నింటినీ కూడా నేను కలెక్టివ్గా ఒక స్టోరీలోకి తీసుకొని రావడానికి ట్రై చేస్తాను. సో దట్ ఎంతోమంది, కొన్ని వేల మంది ఆ ఎమోషన్స్ దగ్గరగా కనెక్ట్ అవుతారు. బికాస్ ఐ టెల్ దేర్ స్టోరీస్. నా స్టోరీని వాళ్ళకి చెప్పడం కాకుండా వాళ్ళ కథని మళ్ళీ నేను సినిమాటిక్గా టెక్నికాలిటీస్, నాకు తెలిసిన క్రాఫ్ట్ను ఉపయోగించి ఒక అందమైన కథగా మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. సో కాబట్టి నాకు ఏ రోజు కథలు అయిపోతున్నాయి, తర్వాత ఏం చేయాలనే దిగులేం లేదండి నాకు. ఈ రోజు వరకు నాకు ఏ ఆలోచన లేకపోయినా కాదేది కవిత అనర్హం అని శ్రీశ్రీ గారు చెప్పినట్టు మీకు ఏది ఏ కథ అనర్హం కాదు సినిమా చేయడానికి. ఎందుకంటే మీరు టాపిక్ మీద ఆధారపడతారు. అవునండి. ఇప్పుడు నోట్ల తాలూకా ప్రాబ్లం వచ్చినప్పుడు ఏటీఎం నాట్ వర్కింగ్ అనే సినిమా తీశాను. సో అది కూడా ఒక స్టోరీ. ఏటీఎం క్యూల్లో నిలబడినప్పుడు ఒక ప్రేమ కథ జరిగితే ఎలా ఉంటుంది, అసలు యాక్చువల్లీ మన ఎకానమీ ఇష్యూస్ ఏంటి, వీటన్నిటి టాపిక్ మీద ఏటీఎం నాట్ వర్కింగ్ అనే ఒక ఫిల్మ్ చేశాను. అంటే ఒక న్యూస్ పేపర్లో ఎలాగైతే మీకు స్పోర్ట్స్ కాలం ఉంటుంది, ఒక హెల్త్ కాలం ఉంటుంది, ఇలా ఎన్నో ఇష్యూస్. అలాగే ఒక చిన్న కార్టూన్ స్పేస్ కూడా ఉంటుంది. లిటిల్ సమ్ టైమ్స్ నేను సెటైరికల్ తీస్తాను, కొంచెం హార్డ్ కోర్ చాలా సీరియస్గా ఉండే టాపిక్స్ తీస్తాను. లైక్ కాక్రోచ్ లాంటి ఒక అండర్ డాగ్ స్టోరీస్, అండర్ బెల్లీ స్టోరీస్, చాలా డార్క్ నారేటివ్స్ తీశాను, క్రైమ్ కథలు తీశాను. బికాస్ ఇట్ ఈస్ దేర్. నేను చేశాను ఎందుకంటే ఇది పార్ట్ ఆఫ్ ద లైఫ్ నుంచి నేను తీసుకున్న స్లైసెస్. కానీ మీరు కాక్రోచ్ అని మొన్నే రిలీజ్ చేశారు. అతను ఎవడో కాక్రోచ్ అని పార్టీ పెట్టి ఇండియా అంతా సంచలనం సృష్టించి. అంటే కాక్రోచ్ కి పొటెన్షియల్ ఉందండి. ఎందుకంటే ప్రపంచాన్ని ఎంత దాన్ని తొక్కేయాలనుకున్నా అది బయటకు వచ్చి నిలబడుతుంది. ప్రతి ఒక్కరు ఒక కాక్రోచ్ లా ఉండాలని నేను ఆ సినిమా ప్రమోషన్ లో కూడా చెప్పానండి. కష్టాలు ఏమొచ్చినా అది ఎలాగైతే సర్వైవ్ అవుతుందో మనం కూడా సర్వైవ్ అవ్వాలండి. ఈ రోజులో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ చిన్న చిన్న ఇష్యూస్కి చేతులు ఎత్తేసి హడిలిపోవడం కాకుండా, హడిలిపోతున్నారు. సమ్మర్ ఎండింగ్ దేర్ లైఫ్, డిస్టర్బ్ చేసుకుంటున్నారు లైఫ్స్ ని, డ్రగ్ అడిక్ట్స్ అయిపోతున్నారు. ప్లాట్ఫామ్ మీద అయినా ఒక 5-స్టార్ హోటల్ అయినా స్వతంత్రంగా తిరగలిగే ఏదన్నా ఉందంటే అది కాక్రోచ్ అని నా దృష్టిలో. అంత బ్యాండ్ విడ్త్ ప్రతి ఒక్కరికి ఉండాలి అన్నది నా కోరిక. మనం ఒక సర్టన్ కంపార్ట్మెంట్స్లో పిల్లల్ని పెంచాలని కానీ లేకపోతే మనం ఉండాలని కానీ కోరుకుంటాం. అంతకంటే తగ్గితే మనం డిస్టర్బ్ అయిపోతాం, అంతకంటే పెరిగితే విర్రవీగిపోతాం. రెండూ కాదు. ఈ బ్యాండ్ విడ్త్కి మీరు ప్రిపేర్డ్గా ఉంటే ఏ స్పాట్లో అయినా ఈ స్పెక్ట్రమ్ మొత్తాన్ని మీరు ఎంజాయ్ చేయగలిగితే లైఫ్ ఇస్ దట్ స్పైస్ అండి. ఇట్స్ నాట్ ఒకే దీంట్లో అదే కలర్ ప్యాలెట్లో జీవితం గడిపేయడం కాకుండా లైఫ్కి ఉండే ఒక ఈ డైమెన్షన్స్ని మనం చూడగలిగి మన లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయగలిగితే అట్ ద ఎండ్ ద మూమెంట్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏంటంటే ఎక్స్పీరియన్సెసే తప్ప మెటీరియల్స్ కాదండి. కరెక్ట్. సో యూ హ్యావ్ టు ఎన్రిచ్. ఇప్పుడు మీరు ఫస్ట్ పిక్చరే మీది చాలా మంచి గొప్ప కంటెంట్ అండి, సైలెన్స్ ప్లీజ్. అవునండి. ఒక గుడ్డి మూగా చెవిటి ఇద్దరు అమ్మాయి అబ్బాయి కదా, అది అప్పుడే మీరు 2001లోనే దాన్ని ఎంత ఆ కంటెంట్ ఫెంటాస్టిక్ కంటెంట్. నేను చూశాను కూడా, ఐ రిమెంబర్ టు హావ్ సీన్ దట్ ఫిల్మ్. ఇప్పుడు 2001 నుంచి 25 సినిమాలు కంప్లీట్ చేసి 27వ సినిమా సార్. 27వ సినిమా ఎల్జీబీటీ. ఈ ఎల్జీబీటీ మీద పడ్డారండి మీరు. సో హౌ ఇట్ ఈస్ రిలవెంట్ టుడే అండి? దట్ ఈస్
మన సొసైటీలో ఒక సెక్షన్ అండి, ఇగ్నోర్ చేయబడ్డ సెక్షన్. అంటే 10% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఇన్ టు ఎల్జీబీటీ కేటగిరీ అండి, ఈ రెయిన్బోలో ఉన్నారు. బట్ కానీ మనకు కనిపించే విజిబుల్ కమ్యూనిటీ ఓన్లీ 1% ఉంది. మిగతా 9% సైలెన్స్లో సఫర్ అయిపోతున్నారండి. ఇది ఎలాంటి ప్రాబ్లం అంటే ఎక్నాలజీ చేయకపోవటం వలన సైలెంట్గా సఫర్ అయిపోతూ ఉన్నారండి. మొన్న ఈ సెక్షన్ 377 జరిగే వరకు, కోర్టులు కొట్టేసే వరకు ఇండియాలో హోమోసెక్షువాలిటీ హ్యాపెన్స్ టు బి ఎ క్రైమ్. తనకు ఆ ఫీలింగ్ ఉందని చెప్పినా కానీ, లేకపోతే అలా కనిపించినా కానీ 7 సంవత్సరాలు జైలు శిక్ష వేయగలిగే అధికారాన్ని మన పోలీసుకి కలిగి ఉండింది. అలాంటి ఒక ఫీలింగ్ ఉన్నవాళ్ళు అన్ని సంవత్సరాలు సఫర్ అవుతూ వాళ్ళ ఇష్టాలు చెప్పుకోలేక, వాళ్ళకి ఇష్టం లేకుండానే పెళ్ళిళ్ళు చేసుకొని ఆ పెళ్ళిళ్ళు రూయిన్ అయిపోయి 2 జీవితాలు నాశనం అయిపోయి ఎంతోమంది సైలెన్స్తో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కానీ, విడాకులు తెచ్చుకున్న సందర్భాలు కానీ, ఇవన్నీ కూడా మనకు తెలియని ఒక ప్రపంచంలో మన కార్పెట్ కింద జరుగుతున్న చెత్త సార్. దీన్ని మనం బయటికి తీయలేదు. తీసుంటే ఇద్దరు హ్యాపీగా ఉండేవాళ్ళు. అతను అతని ఇష్టానికి ఉండేవాడు, ఆ అమ్మాయి కూడా హ్యాపీగా తనకు నచ్చిన ఒక హెట్రో రిలేషన్షిప్లో ఉండగలిగేది. బట్ యూఆర్ రూయినింగ్ ఒక 2 లైఫ్ని రూయిన్ చేసేసారు కేవలం మీ స్టిగ్మా వలన, ఎవరో ఏదో అనుకుంటారు అనే ఒక ఆలోచన వలన. కాబట్టి సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలే మీ కమ్యూనిటీకి మేము సారీ చెప్తున్నాము, క్షమాపణ చెప్తున్నాం, ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని ఇలాంటి నరకానికి మేము గురి చేసినందుకు అని వాళ్ళు కోర్టు ముఖంగా క్షమాపణ చెప్పారు సార్ కమ్యూనిటీకి. అంటే స్వతంత్రం వచ్చి ఒక ఫ్రీ కంట్రీ అని మనం చెప్పుకుంటూ, ఫ్రీడమ్, ఈక్వాలిటీ ఇవన్నీ మన రాజ్యాంగంలో చెప్పుకుంటూ మనం గొప్పగా ఫీల్ అయ్యే మనం ఒక సెక్షన్ ఆఫ్ ద సొసైటీ తాలూకా ఆలోచనలు కానీ, కళలను కానీ, కోరికలను కానీ చిదివేసి మెజారిటీ 90% చెప్పినట్టు మీరు వినాలి అని ఒక ఇంపోజ్ చేయటం, మనం మెజారిటీలో లేరు కాబట్టి మీరు న్యాచురల్ కాదు, మీరు అన్యాచురల్ అని వాళ్ళని వెలివేయటం, ఒక అన్టచబిలిటీకి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందండి? ఏం డిఫరెన్స్ లేదండి నా దృష్టిలో. మనం మోర్ సివిలైజ్డ్, మోర్ గ్యాడ్జెట్స్ వాడుతున్నామన్న ఒక్క క్లాస్ తప్ప ఇంకే డిఫరెన్స్ ఉందండి? మనం మానసికంగా అదే మైండ్ సెట్లో, అదే విక్టోరియన్ మైండ్ సెట్లో ఉండి 10% అండి, ఇట్స్ అ హ్యూజ్ నెంబర్ అండి. ఇంత పెద్ద దేశంలో 14-15 కోట్ల మంది సఫర్ అవుతూ బయటికి చెప్పుకోలేకపోతున్నారండి. వాళ్ళ మీద కథ చెప్పాలి అంటే వాళ్ళని కామెడీ పీసులుగా చూపించాలి, ఎందుకంటే మెజారిటీ వాళ్ళు నవ్వాలి అంటే వాళ్ళు ఒక లాఫింగ్ స్టాక్. బట్ మీరు ఒక ఇమోషనల్ కంటెంట్ లాగా మాట్లాడారు దీన్ని. దెన్ హౌ యూ కెన్ ప్రెజెంట్ ఇట్ ఇన్ ఏ కామెడీ ఫ్రేమ్? యూజువల్ ఇప్పుడు వరకు జరిగింది కామెడీ అంటున్నాను సార్. ఓకే, ఆ క్యారెక్టర్స్ని ఒక కామెడీగానే ఇండస్ట్రీలో, ఫిల్మ్లో మనం చూపిస్తూ వచ్చాం. అవును. అంటే వాళ్ళని కనిపిస్తే ఆ చూడు పిన్నమ్మ దగ్గర నుంచి ఎప్పుడైనా కానీ వాళ్ళని చూడగానే ఒక నవ్వు, వాళ్ళ చూసే చూపులో ఒక తేడా, ఆ ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళని ఒంటరిగా చేసేయటం. ఇప్పటికీ అది నేను ఆడావా, నువ్వు ఆడా మాడా అని అడుగుతారండి. అవును. అంటే చూడండి ఫిల్మ్ తాలూకు ఇంపాక్ట్ ఎంత గట్టిగా ఉందో. నెగిటివ్ ఇంపాక్ట్ అనుకుంటే అది పాజిటివ్ ఇంపాక్ట్ కూడా తీసుకొని రావచ్చు కదండి. అది ఆ ప్రయత్నమే ఎల్జీబీటీ లీగల్ బ్యాటిల్ అండి. ఇట్స్ అన్ ఎమోషనల్ కంటెంట్ అండి, నో డౌట్. ఇట్స్ అన్ ఎమోషనల్ కంటెంట్. అంటే దీనిలో ట్రాన్స్జెండర్స్ నే నేను తీసుకున్నాను. అలాగే గే కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి ఒక గే క్యారెక్టరే వర్క్ చేశారు. అతను ఎస్తర్తో పెయిర్గా చేశారు. అండ్ చాలా మంది ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులు ఈ ఫిల్మ్లో యాక్ట్ చేశారు. మై హీరోయిన్ ఇస్ ఎ ట్రాన్స్జెండర్. అండ్ అలాగే ట్రాన్స్జెండర్ లీడర్స్ చాలా మంది యాక్ట్ చేశారు ఈ ఫిల్మ్లో, లైక్ చంద్రముఖి గారు కానీ, లైలా గారు. అంటే తెలంగాణ మొత్తానికి, సమూహానికి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డ, ట్రాన్స్జెండర్కి ప్రెసిడెంట్గా 2 సార్లు ఎన్నుకోబడ్డ ఆవిడ ఈ ఫిల్మ్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేశారు. సో ఆల్మోస్ట్ 20-30 మంది పైన ట్రాన్స్జెండర్ ఆర్టిస్టులు ఈ ఫిల్మ్లో చేశారు. అంటే కేవలం బెగ్గింగ్, సెక్స్ వర్క్, లేకపోతే ఈ పండగలకి వీటికి ఫంక్షన్లకి వెళ్ళి డబ్బులు అడగడమే కాకుండా వాళ్ళలో అవకాశం ఇస్తే ఎంత టాలెంట్ ఉంటుంది అన్నది ఈ సినిమా అవకాశంతో ఒక 30 మంది ఆర్టిస్టులు బయటికి రాగలిగితే, అదే ఒక ఫ్యామిలీ సపోర్ట్ ఉండుంటే ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు కూడా. అంటే ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవడం అన్నదాన్ని మీరు గమనించారా? ఎస్. అంటే ఇప్పుడు రోడ్డు మీద ఉన్న ప్రతి ట్రాన్స్జెండర్ వెనక వదిలేసిన ఫ్యామిలీ ఉంటుంది కదండి. వాళ్ళందరూ అనాథలు కాదండి, అనాథలుగా పుట్టలేదు, అనాథలుగా చేయబడ్డారు. ఎందుకని? పక్కింటి వాళ్ళు నవ్వుతారేమో, లేకపోతే మిగతా బంధువుల మధ్య తలెత్తుకోలేమో, మిగతా పిల్లలకు పెళ్ళిళ్ళు కావేమో ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉంటే అని చెప్పి తల్లి తండ్రి తన చేతులతో వాళ్ళని, బిడ్డని బయటకు తోసేస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియక వాళ్ళందరూ ఒక సమూహంగా మారితే తయారైనదే ఇప్పుడు మనం చూస్తున్నదండి.
మనం కేవలం ఈ సిమ్టమ్స్ చూస్తున్నాం కానీ రూట్స్ మర్చిపోయాం. రూట్స్ ఎక్కడి నుంచి ఉన్నాయంటే మన నుంచే రూట్స్. అవును. ఎందుకంటే అలాంటి ఒకరు పక్కింట్లో ఉంటే నవ్వే వాళ్ళలో మనము ఉన్నాం. మన స్కూల్లో ఉన్నప్పుడు నవ్వి బాధ పెట్టిన ఫ్రెండ్స్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరికి తెలుసో తెలియకుండానో ఆ మాట అనే ఉండుంటారు. ఒక్కసారి స్కూల్ లైఫ్లో ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే ప్రతి ఒక్కరికి వాళ్ళ టీం మెంబర్లో కనీసం ఒక వ్యక్తి అన్నా కానీ అలా దొరుకుంటారు, అతన్ని కామెంట్ చేస్తూ ఉంటుంటారు. ప్రతి స్కూల్లో కూడా ఈ ఇష్యూ ఉందండి, అదేలేండి. ఆ బుల్లియింగ్. అప్పుడు వరకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. ఎప్పుడైతే 7-8 తరగతులకు వస్తారో అప్పటి నుంచి వాళ్ళలో ఎప్పుడైతే ప్యూబర్టీ ఆ ఏజ్ స్టార్ట్ అవుతుందో, సెక్షువాలిటీ అనే ఒక ఇది ఇంక్విజిటివ్నెస్ ఎప్పుడైతే పెరుగుతుందో వాళ్ళ క్యారెక్టర్లో చిన్న చిన్న మార్పులు చూస్తారు. అది ఉన్న మెజారిటీకి ఈక్వల్గా ఉండదు కాబట్టి డెఫినెట్గా వాళ్ళని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు మీరు దీన్ని అంతా స్టడీ చేసి సినిమాగా చేస్తున్నారు కదా, వాట్ ఈస్ దేర్ లెజిటిమేట్ క్లెయిమ్ అండి? వాళ్ళు ఏం క్లెయిమ్ చేస్తున్నారు? నేను ఒక రాంగ్ బాడీలో పుట్టాను అని. దే ఆర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ దేర్ బాడీ. ఇప్పుడు ఉన్న ఈ ప్రెజెంట్ నాట్ కంఫర్టబుల్, నేను ఇది కాదు కానీ నేను ఈ బాడీలో ఉన్నానని. అంటే సడన్గానే ఫైన్ డే మీరు నిద్ర లేచిన వెంటనే మీరు ఇంకొక డ్రెస్లో ఉన్నారనుకోండి, మీకు సఫోకేట్ అయిపోతుంది, వెంటనే మార్చేసుకోవాలనుకుంటాను. అలాంటిది శరీరమే నాది కాదు అని వాళ్ళకి ఆ 13 years ఏజ్లో రియలైజ్ అయిన తర్వాత వాళ్ళు ఎంత మానసిక క్షోభకు గురవుతారండి. అది తెలియని వాళ్ళకి అది టూ మచ్ అనిపించవచ్చు, లేకపోతే అది అన్నెసెసరీ అనిపించవచ్చు. ఎందుకంత ఎక్స్ట్రా చేస్తున్నారు అంత? సో వాట్, నీ లోపల ఫీలింగ్స్ ఉంటే నువ్వు లోపల ఉంచుకోవచ్చు కదా, నువ్వు అది ఇలా చీరలు కట్టేసుకొని బయటకు వచ్చేసినంత అవసరం ఏముంది అని మనకు అనిపించవచ్చు. బట్ ఇట్ ఈస్ దేర్ ఇన్నర్ ఫీలింగ్ అండి, అర్జ్. ఒక సినిమా కోసం అందరినీ వదిలేసి వచ్చేసిన వాళ్ళని మనం చూసాము, ఎన్నో రకాలు వాళ్ళ ప్యాషన్స్ కోసం. బట్ ఇది తన ఇంటర్నలైజ్డ్ ఎమోషన్ అండి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఊపిరే ఆడని ఒక పరిస్థితి. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, మేము ఒక చిన్న ఆపరేషన్ చేయించుకోవాలంటే మనం 10 సార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఒంట్లో ఉన్న అంగాలన్నీ కోహించుకుంటూ ఆపరేషన్ చేయించుకుంటూ నా శరీరం ఇది కావాలి అనే ఒక టార్గెట్ వైపు ప్రాణాలకి తెగించి వాళ్ళు చేసే ఈ పోరాటం ఏదైతే ఉందో, మిగతా వాళ్ళకి హాస్యాస్పదంగా కనిపించవచ్చు కానీ వాళ్ళకి లైఫ్ అండ్ డెత్ సమస్య. వాళ్ళకి లైఫ్ అండ్ డెత్. ఎంతో మంది సైకలాజికల్ స్ట్రెస్ తట్టుకోలేక సూసైడ్ కమిట్ చేసుకున్న వాళ్ళు నాకు తెలుసండి ఈ జర్నీలో. నేను యా, అంటే ఇప్పుడు వాళ్ళు దే అండర్గో ఏ సర్జరీ అండి. సర్జరీ అంటే నేను ట్రాన్స్జెండర్స్ గురించి చెప్తున్నాను. ఎల్జీబీటీలో ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు తమ జెండర్ని రీఅసైన్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి బయలాజికల్ బర్త్ ఏదైతే ఉందో అది వాళ్ళది కాదు అని వాళ్ళు డెసిషన్ తీసుకున్న తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు గాను, అబ్బాయిలు అమ్మాయిలు గాను మారుతారండి. బట్ అబ్బాయిలే ఎక్కువగా అమ్మాయిలుగా మారిపోయినట్టుగా మనకు కనపడుతుంది. అండ్ ఇలా అమ్మాయిలు అబ్బాయిలుగా మారుతున్న నెంబరు ఇందులో మళ్ళీ మైనారిటీ అండి. వాళ్ళు చాలా తక్కువ నెంబర్లో కనపడతారు. వాళ్ళని ఏం చేస్తారంటే అమ్మాయిలుగా పుట్టడం వలన వాళ్ళకి ఫోర్స్డ్ మ్యారేజెస్, ఫోర్స్డ్ రేప్స్ ఇంట్లో ఉన్న వాళ్ళే చేయించి మరి ఈ పిల్ల నేను ఆడపిల్లని కాదు అంటుంది, షీ షుడ్ ఫీల్ దట్ షీ ఈజ్ అ ఉమెన్ అని చెప్పి వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో రేప్ చేయించి పెళ్లి చేయించిన సందర్భాలు ఈ ట్రాన్స్ మెన్ ఎవరైతే అంటారో వాళ్ళు నాకు చెప్పిన సందర్భాలండి. సో వాళ్ళు ఎంతో మంది సఫర్ అయ్యి వాళ్ళకి ఇష్టం లేని పెళ్లిళ్ళతో కంటిన్యూ అయిపోతూ ఉన్నారండి. దే ఆర్ ఏబుల్ టు మేనేజ్ అండి. యా, ఇట్ ఈస్ బయలాజికల్లీ దే ఆర్ ఫిమేల్ కదా, తను ఫిమేల్ కాబట్టి తను అన్ని అండర్గో అవుతుంది, తనకు ప్రెగ్నెన్సీ వస్తుంది, పిల్లలు పుడతారు. బట్ షీ ఈజ్ అ మ్యాన్ ఇన్సైడ్ హర్. అంటే మనం ఒకరి ఇష్టాన్ని ఎలాగైతే ఇప్పుడు మనకు ఈ ఇష్టాన్ని తొక్కేయటం అన్నది కేవలం జెండర్ విషయంలోనే కాదు, ప్రతి విషయంలో కూడా. నాకు ఇష్టం లేదు ఎంపీసీ అన్నా కానీ లేదు నా కోసం నువ్వు ఇంజనీర్ కావాలి అని ఈసీ చదవాలనుకుంటున్నావు అని తొక్కి ఎంపీసీ బైపీసీ నువ్వు డాక్టర్ కావాలి అని ఎలాగైతే చేస్తున్నామో అది ఎక్స్టర్నల్ అణిచివేత అయితే ఇది ఇంటర్నల్ అణిచివేత. సో ఈ రెండు స్ట్రగుల్సే. నీకు ఇష్టం లేని ఒక సబ్జెక్ట్ తీసుకుంటేనే సూసైడ్ చేసుకునే ఒక పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇందులో నా హీరోయిన్ యాక్చువల్లీ షీ వర్క్స్ యాజ్ అ నర్స్ అనమాట. ఇలాంటి ఒక సూసైడ్ అటెంప్ట్ కేసు వచ్చినప్పుడు ఆ అమ్మాయితో అంటుంది, ఇలా మా నాన్న నాకు ఇష్టం లేని సబ్జెక్ట్లో జాయిన్ చేశాడు, ఆ ప్రెషర్ తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను అక్క అని చెప్తే, నాకు ఇష్టం లేకపోతే నా బయాలజీనే మార్చుకున్నాను నేను, నువ్వు చిన్న సబ్జెక్ట్ కోసం నువ్వు ఇదైపోతే ఎలాగా అని షీ ట్రైస్ టు మోటివేట్. మనకు నచ్చని మార్చుకోవాలి కదా. మరి లీగల్ బ్యాటిల్ అని ఎందుకు పెట్టారండి? ఎందుకనంటే 4 ప్లేసెస్లో వివక్షత. అంటే లీగల్లో మనం చట్టం చూస్తే నేను న్యాయం గురించి కూడా ఆలోచించానండి. ఫస్ట్ వాళ్ళు పుట్టిన తర్వాత అందరిలాగే ప్రేమగా పెరిగారు, అంతా హ్యాపీగా ఉంది. ఒక ప్యూబర్టీకి వచ్చేసరికి
వీళ్ళు సడన్గా నేను ఇది కాదు అన్నప్పుడు గెంటి వేయబడుతున్నారు. సో ఫ్యామిలీలోంచి వాళ్ళకి న్యాయం దొరకలేదు, వాళ్ళకి ప్రాపర్టీలో రైట్స్ ఉండవు, వాళ్ళని సిబ్లింగ్స్ బయటకు పెట్టేస్తారు, దగ్గరికి రానివ్వరు. ఇది తర్వాత స్కూల్లో బుల్లింగ్ జరుగుతుంది, అండ్ సొసైటీలో మిగతా వర్క్ ప్లేస్లో వాళ్ళకి చాలా ఇబ్బంది. పోనీ ఫైనల్గా లా చట్టం దృష్టిలో అన్నీ సమానం, కళ్ళు గంతలు కట్టుకొని మరీ న్యాయదేవత నిలబడి నేను వింటాను నేను చూడను అని చెప్తున్న న్యాయ వ్యవస్థలో కూడా వీళ్ళకి డిస్క్రిమినేషన్ అవుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి ఈ వార్ చేసి తమ తాలూకు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చేసిన ఒక పోరాటం గురించిన చరిత్ర అండి ఒక రకంగా కథ. అంటే ఓవరాల్ లీగల్ హిస్టరీని నేను ఈ పాయింట్లో టచ్ చేశాను. నాల్సా జడ్జిమెంట్ దగ్గర నుంచి వాళ్ళని ఫస్ట్ టైం ఒక 3వ జెండర్గా గుర్తించి సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన వరకు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళ లీగల్ క్లెయిమ్ అంటే వీళ్ళు మనుషులే అని మన రాజ్యాంగం గుర్తించింది. అక్కడ నుంచి తీసుకుంటే ఈరోజు మొన్న రీసెంట్గా వచ్చిన ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ వరకు అందులో జరుగుతున్న డిస్క్రిమినేషన్స్ అన్నిటికంటే చాలా నేను వెహమెంట్గా నన్ను డిస్టర్బ్ చేసిన ఒక డిస్క్రిమినేటరీ పాయింట్ ఏంటంటే, ఒక ట్రాన్స్జెండర్ మహిళ మీద ఒక రేప్ జరిగితే, ఒక అఘాయిత్యం జరిగితే దానికి వచ్చే పనిష్మెంట్ కేవలం 6 నెలలు, మ్యాక్సిమం 2 సంవత్సరాలు. అండ్ అదే వ్యక్తి బయలాజికల్గా ఫిమేల్గా పుట్టుంటే గాడ్ ఫోర్బిడ్గా అలాగే ఎవరికి జరగకూడదు, ఒక నిర్భయ కేసు లాంటి దాంట్లో అదే ఒక క్రైమ్ జరిగితే మనం ఆ తప్పు చేసిన వాళ్ళకి 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు అవసరమైతే ఉరిశిక్ష కూడా వేయమని అడుగుతున్నాం. ఇదే సివిల్ సొసైటీ. ఇద్దరు మహిళలే, కానీ ఒకరు బయలాజికల్ మహిళ, ఇంకొకరు ట్రాన్స్ మహిళ, అంతే తేడా. బట్ కానీ ఈ 6 నెలల నుంచి 2 సంవత్సరాలు అనేది ఒక పిక్ పాకెట్కి ఈక్వల్గా ఇచ్చే పనిష్మెంట్. అంటే యూ కెన్ నువ్వు రేప్ చేసిన పెద్ద తప్పేం లేదు, ఎందుకంటే చిన్న పనిష్మెంటే కదా అనే ఒక మైండ్ సెట్కి మనం ఒక టిక్ మార్క్ పెట్టినట్టు అవుతుంది కదా చేస్తున్నాం. కానీ పోనీ ఇలాగన్నా పోనీ న్యాయం దొరికిందా? పోనీ ఒకే 6 నెలల్లో 2 సంవత్సరాలు అన్నా కానీ పనిష్మెంట్లు ఎవరికన్నా పడ్డాయా? అంటే ఇంత పెద్ద దేశంలో ఇన్ని వేల లక్షల కేసులు జరిగే ఈ దేశంలో ఒక్క కేసు కూడా ఫైనల్ దీనికి రాలేదు, వెర్డిక్ట్కి రాలేదు. ఏంటి 2019లో పాస్ అయిన బిల్లు పాస్ అయిన తర్వాత 2019 నుంచి ఇక్కడ చూస్తే 7 years, 7 ఏళ్లలో కనీసం ఒక్క శిక్షకైనా పనిష్మెంట్ పడిందా అంటే దెర్ ఇస్ నో ప్రీవియస్ ప్రెసిడెంట్ ఫర్ దిస్ కేస్. ఎందుకంటే కేసులు పెట్టడానికి వీళ్ళు వెళ్ళినప్పుడు యాక్సెప్ట్ చేయని పోలీస్ వ్యవస్థ, దట్ ఈజ్ ఎ షాకర్. వీళ్ళకి వ్యవస్థ మీద నమ్మకం లేకపోవటం, ఎందుకంటే మేము వెళ్ళినా ఎలాగా కేసు తీసుకోరండి, వెళ్ళి ఉపయోగమే ఉందండి అనే ఒక మైండ్ సెట్ తోటి వీళ్ళు వెళ్ళకపోవటం. సో దే ఆర్ సఫరింగ్ ఇన్ సైలెన్స్. వీటన్నిటి గురించి ఒక మాట మాట్లాడాలి అన్నది. చిన్న విషయం, ఒక వాష్రూమ్ కోసం వాళ్ళు పడే ఒక అవస్థ, వాళ్ళు బయటికి రావాలంటేనే వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. మామూలుగానే ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉండే ఒక పరిస్థితిలో, అలాంటి ఒక సొసైటీలో వీళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి, ఆడపిల్లలు దానికి వెళ్ళామంటే నువ్వేంటి మా దాంట్లోకి వచ్చావని రిజెక్ట్ చేస్తారు. అబ్బాయిలు దానికి వస్తే ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి ట్రాన్స్జెండర్ మహిళ కూడా తను కనీసం ఒక్కసారైనా కానీ ఈ వాష్రూమ్ అనే ఒక చిన్న ఆస్పెక్ట్లో ఎంతో సఫర్ అయిన సందర్భాలు ఉన్నాయండి. మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో ఇదే కేసు. మేము బయటికి వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు సార్, అందుకే మేము మా ఇళ్లలోనే ఉంటాం, మేము బయట తిరగలేము ఎక్కువ. అంటే దీనికి సైంటిఫిక్గా మెడికల్గా వాట్ ఈస్ ది రీజన్ ఫర్ ఇట్ టు హ్యాపన్ ఇన్ ఎ హ్యూమన్ బాడీ అండి? ఈస్ దర్ ఎనీ సైంటిఫిక్ రీజన్ ఫర్ దట్? వాట్ దే కాల్ ఇట్ ఈస్ న్యాచురల్ అండి. న్యాచురల్. ఇది ఇలాంటి ఒక దీంతో ఒక మైండ్, దీంతో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఒకటి జెండర్ డిస్ఫోరియా, అంటే నా జెండర్ ఏమిటి అనే ఒక క్వశ్చన్ మార్క్. ఇంకొకటి ఏంటంటే సెక్షువల్ ఓరియంటేషన్, నేను అబ్బాయినే కానీ అబ్బాయి అంటే నాకు ఇష్టం ఉంది, అమ్మాయి అంటే ఇష్టం లేదు, ఇది సెక్షువల్ ఓరియంటేషన్ అంటాం. అలా అమ్మాయి బట్ అమ్మాయిలంటేనే ఇష్టం, అబ్బాయిలంటే ఇష్టం లేదు. ఇంకొకరు అబ్బాయిలు ఇష్టమే అమ్మాయిలు ఇష్టమే, వాళ్ళ తాలూకా మైండ్ సెట్ మారుతూ ఉంటుంది, అది బైసెక్షువల్ తాలూకా. ఇది మన మైండ్కి సంబంధించిన మ్యాటర్. ఇది ఏది సెక్షువాలిటీ అనేది. జెండర్ అనేది వాళ్ళకు ఉన్న జెండర్ తోటి వాళ్ళు కంప్లీట్గా డిస్కనెక్ట్ అవ్వటం, దట్ ఈస్ జెండర్ చేంజ్ కోసం వాళ్ళు ఆపరేషన్ చేయించుకోవటం అది అన్నది. ఇట్స్ సైకలాజికల్ మేకప్ అనుకుందాము, లేకపోతే ఒక నేచర్స్ వర్డిక్ట్ అనుకుందాం, వాట్ ఎవర్. దే క్లెయిమ్ ఇట్ ఈస్ న్యాచురల్, ఎందుకంటే క్రియేషన్ ఆఫ్ నేచర్ ఇలా ఉన్నప్పుడు ఇది న్యాచురల్ ఇది అన్యాచురల్ అని చెప్పడానికి హూ ఆర్ వి? ఇలాగే ఉండాలి అని, ఎందుకంటే ఎక్కువ మంది ఇలా ఉన్నారు కాబట్టి ఇలాగే ఉండాలి అన్నది. అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఇట్ బికమ్స్ ఆఫ్ బీట్ సినిమా. ఇది ఇలాంటి సినిమా తీయడం ఎందుకు అనేది అలాంటి క్వశ్చన్, ఇది కూడా అలాగే అయిపోతుంది. నేను అడగబోతున్నాను, మీరు అన్నారు. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇట్ అమౌంట్స్ టు ఏ డాక్యుమెంటరీ. దట్ ఈస్ ద బ్యూటీ అండి. ఇక్కడ ఐ డోంట్ కాల్ ఇట్ యాజ్ అ డాక్యుమెంటరీ, ఇట్ హ్యాస్
ద రియల్ హ్యూమన్ ఎమోషన్స్ విచ్ ఆర్ వెరీ స్టార్క్ అండ్ రియలిస్టిక్ అండి. అది డాక్యుమెంటరీ అన్నది ఏమిటి అంటే వెన్ యూ డోంట్ టచ్ ద ఎమోషనల్ సైడ్ ఆఫ్ అ స్టోరీ, ఎస్, యూ ఓన్లీ టచ్ ద నెంబర్స్ బట్ నాట్ ద ఎమోషన్స్. you only show what is happening, Yeah. you don't involve yourself into that. Yeah. emotions create చేయకుండా. నేను ఎమోషన్స్ మీదే వర్క్ చేస్తానండి. నెంబర్స్ అనేవి ఇవన్నీ లోపల వచ్చేవే తప్ప నేను చెప్పాలనుకున్నది ఒక స్టోరీ అండి. ఆ స్టోరీ దట్ విచ్ టచెస్ యూ. సినిమాకున్న పవర్ నేను ఒక న్యూస్ పేపర్ రన్ చేసి కూడా నాకు ఎందుకు సినిమా మాధ్యమం మీద అంత మక్కువ ఏర్పడిందంటే, నేను న్యూస్లో ఒకటి చెప్పగలను, ఒక చాలా స్ట్రాంగ్ డీటెయిలింగ్ అంతా ఇవ్వగలను, కానీ మిమ్మల్ని ఎమోషనల్గా టచ్ చేసి మీ కళ్ళలో నీళ్లు తెప్పించగలిగి మిమ్మల్ని మార్చగలిగే ఒక ప్రయత్నం చేయటానికి నాకు విజువల్ మీడియాలో ఎక్కువ స్కోప్ కనిపించిందండి యాజ్ అ ఫిల్మ్. నో దట్స్ ఫర్ ష్యూర్, దానిలో డౌట్ ఉంది. అయితే ఈ మీరు ఇన్నాళ్ళ జర్నీలో నాకు అర్థం కాని భ్రమ పదార్థం ఏంటంటే, అసలు ఇన్ని సినిమాలు, హౌ ఆర్ యూ మేనేజింగ్ ది ఫైనాన్షియల్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి? అంటే మీరు ప్రతి సినిమా మీద ఆర్ యూ ఏబుల్ టు మేక్ సమ్ ప్రాఫిట్ ఆన్ ది ఫిల్మ్స్? సో ఐ డోంట్ సే ప్రాఫిట్ ప్రతి ఫిల్మ్లోకి వస్తుంది అనేది అది కష్టం అండి ఇండస్ట్రీలో, బికాస్ ఇది లోడెడ్ విత్ రిస్క్ అండి సినిమాలో. ఇది నేను ఈ సినిమా కాదు, ఏ సినిమా తీసినా కానీ ఈ ఎలిమెంట్ ఆఫ్ అనే రిస్క్ అయితే ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక సబ్జెక్ట్ నేను అనుకొని నేను ఇది చేద్దాం అని నేను అనుకున్న తర్వాత ద కైండ్ ఆఫ్ సర్కిల్ ఐ పుట్ దిస్ ఐడియా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమాకి సంబంధించినప్పుడు నా ఫ్రెండ్ ఒకరు యుఎస్లో ఉంటారు, సుభాష్ చక్రవర్తి రౌడ. సో హీ లైక్ ద లైన్, బాగుంది సార్ అంటే. బట్ నేను చెప్పాను దట్ ఈస్ లిటిల్ రిస్కీ, బట్ దీనికి ఉన్న పొటెన్షియల్, ఇట్స్ ఎ యూనివర్సల్ పొటెన్షియల్ ఉంది. ఇది కేవలం ఒక తెలుగు వాళ్ళకో లేకపోతే వీళ్ళకి సంబంధించిన స్టోరీ. హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేసేయచ్చు. ఇట్స్ అన్ యాక్చువల్లీ వరల్డ్ సబ్జెక్ట్, వరల్డ్ ఫినామినా కదా. సో ఒక పాన్ ఇండియన్ సబ్జెక్ట్, నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎమోషన్. బట్ ఇది మీరు చెప్పింది, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎవర్ సిన్స్ యువర్ ఫస్ట్ ఫిల్మ్ సైలెన్స్ ప్లీజ్ దగ్గర నుంచి కాక్రోచ్, హనీ ట్రాప్, వలస, ఏమన్నా ఉన్నాయి 27 సినిమా ఇది. ఐ కెనాట్ రికలెక్ట్ ఆల్ దోస్ టైటిల్స్. బట్ ఇంత జర్నీలో మీరు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది? అంటే నా ఫిల్మ్స్ లో కొన్ని 1 రూపీకి లైక్ 3 రూపీస్ 4 రూపీస్ 5 రూపీస్ ఇచ్చిన సినిమాలు కూడా ఉన్నాయి, కొన్ని 50 పైసలతో ఆగిన సినిమాలు ఉన్నాయి. ఓవరాల్ ఇట్ రన్స్ అండి. నేను ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాను. నౌ ఐ హ్యావ్ అవర్ ఓన్ స్టూడియో, ద ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ నా దగ్గర జరుగుతుంది. అండ్ నాకు లక్కీగా నాకు టీమ్ని, సరైన స్ట్రాంగ్ టీమ్ని నేను తెచ్చుకోగలిగాను. దే ఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ మీ. అంటే నా డ్రీమ్ని షేర్ చేసుకోగలిగే టీమ్ మెంబర్స్. సో ప్రొడక్షన్ కాస్ట్ అనేది నన్ను కిందకు పడేసే అంత టూ మచ్ దీంట్లో బర్డన్సమ్గా కాకుండా క్వాలిటీ సినిమాని నేను రీజనబుల్ అమౌంట్ తోటి ఎలా చేయటం అనేది క్రాఫ్ట్ విషయంలో నాకు టీమ్ సపోర్ట్ దొరికింది. అండ్ నాకు పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్ ఉండటం వలన, రిలీజ్ చేయగలిగే ఒక నెట్వర్క్ కూడా నేను క్రియేట్ చేసుకోవటం వలన, ఐ హ్యావ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బాపిరాజ్ గారు హూ రిలీజెస్ మై ఫిల్మ్స్. అంటే మార్కెట్ నుంచి మనకు స్పందన వచ్చి ఎవరన్నా తీసుకున్నప్పుడు తీసుకున్నారు, లేకపోతే నేను ఓన్గా రిలీజ్ చేయగలిగే ఒక నెట్వర్క్ నేను క్రియేట్ చేసుకున్నాను. సో దట్ ఈస్ అ మేజర్ ఇష్యూ కదా ఎవరికైనా కానీ. బాగా డబ్బులు వచ్చిన సినిమా ఏదండి? చాలా సినిమాలు వచ్చాయండి, చాలా అంటే పెద్ద నెంబర్ అని కాదు, బట్ రీజనబుల్. దీంట్లో నాకు ఇచ్చినవి రొమాంటిక్ క్రైమ్ కదా, క్రిమినల్ ప్రేమ కదా, సొంత ఊరు టు సర్టన్ ఎక్స్టెంట్, అండ్ హీరో చిల్డ్రన్ ఫిల్మ్ కానివ్వండి, అండ్ 69 సంస్కార్ కాలనీ. ఇదో అది కో ప్రొడక్షన్ విత్ నా ప్రొడ్యూసర్స్, బాపిరాజ్ గారే ప్రొడ్యూస్ చేశారు. నేను అలా ఒక 7 to 8 ఫిల్మ్స్ నేను బయట ప్రొడక్షన్స్కి చేశాను. అండ్ మిగతా ఫిల్మ్స్ శ్రావ్య ఫిల్మ్స్ మీద నేను చేశాను. సో నేను బయట ప్రొడక్షన్స్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ 10 ఫిల్మ్స్ నేను బయట చేశాను, 17 ఫిల్మ్స్ నా ఓన్ ప్రొడక్షన్స్ మీద చేశానండి. ఈ నా ప్రొడక్షన్స్లో కూడా దేర్ ఆర్ కో ప్రొడ్యూసర్స్, అంటే ఇన్వెస్టర్స్ లాగా వస్తారు. అండ్ వాళ్ళు ఏమిటంటే వాళ్ళు నాకు కంటిన్యూ అవుతూనే ఉంటారు. ఏదో ఒక సినిమాకి వచ్చి వీళ్ళేమి కాదు, దే కంటిన్యూ విత్ మీ. సో అలాంటి ఒక రిస్క్ షేరింగ్ బేసిస్ మీద ఒక మంచి థాట్ని, మంచి కాన్సెప్ట్ని వర్కౌట్ చేయడానికి మనం వెళ్ళినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఫిల్మ్ లైక్ LGBT. నా ఫస్ట్ టైం ఐ కెన్ సే ఇట్ ఈస్ అ పాన్ ఇండియన్ సినిమా.
ఎందుకంటే ఇండియాలో చాలా సెంటర్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది, స్టార్టింగ్ విత్ ఢిల్లీ, బాంబే, పూణే, అవునా? అన్ని ప్లేసెస్లో. మన రీసెంట్గా పూణే ఇంటర్నేషనల్ క్వీర్ ఫెస్టివల్లో వన్ బెస్ట్ ఫిల్మ్ అండి, Oh. మనం May 31st. Hmm. ఇట్ హ్యాస్ సడన్. అలాగే నార్త్ అమెరికాలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ జరుగుతూ ఉన్నది, ఆల్రెడీ కొన్ని సెంటర్స్ ఆల్రెడీ ఫైనలైజ్ అయ్యాయండి. అంటే ఒక రకంగా ఒక పెద్ద స్కేల్లో ఒక సినిమా రిలీజ్ అవుతుందండి. Hmm. వెన్ ద సోల్ ఈజ్ స్ట్రాంగ్, బాడీ డజంట్ మ్యాటర్ మచ్, యూ కెన్ రీచ్, Of course. యూ కెన్ టచ్. అది నేను అనుకున్నానండి. Hmm. సో మనకున్న సోకాల్డ్ లిమిటేషన్ అని ఎవరు అనుకుంటారో కోట్ అండ్ కోట్, సమ్టైమ్స్ అది మన అడ్వాంటేజ్ అవ్వచ్చు. సో యూ కెన్ ఫ్లై. కొన్నిసార్లు మీ వెయిట్ వల్ల మీరు కదలకుండా ఉండిపోయే ప్రమాదం కూడా ఉంది. అదే ఎక్కువ జరుగుతుంది ఇండస్ట్రీలో. మీకు ఆ లైటర్ వెయిట్ కాబట్టే యు ఆర్ ఏబుల్ టు మూవ్, Yep. యు ఆర్ ఏబుల్ టు మూవ్. మీరు మిమ్మల్ని మీరే మోసుకెళ్ళిన బరువు వచ్చింది అనుకోండి, అవునండి. మీరు ఎక్కడో ఆగిపోయి ఉండేవారు ట్రూ కదా. ఇన్నాళ్ళ జర్నీ ఉండదు మీకు. సో అట్లీస్ట్ ఐ వాజ్ నెవర్ ఎ బర్డెన్ టు మై సెల్ఫ్, అదొక విషయం. చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్ అది, చాలా స్ట్రాంగ్. అంటే ఇప్పుడు ఈ ఫర్ ఎగ్జాంపుల్ 17 సినిమాలు మీరు ఓన్గా చేసుకోవడానికి కారణం మీకు సంస్థల నుంచి మీకు ఆఫర్లు రాకపోవడమా, లేదా మీ కథలు వాళ్ళకి నచ్చకపోవడమా? నేను ఐ స్టార్టెడ్ యాజ్ అ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అండి. ద మెయిన్ పాయింట్ ఏంటంటే నేనే ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా స్టార్ట్ అవ్వడం వలన, నేను డైరెక్టర్గా నేను ఇండస్ట్రీకి వచ్చిండుంటే మేబీ నాకింగ్ డోర్స్ అది నాకు చాలా క్యాజువల్గానే అనిపించి ఉండొచ్చు. ఇప్పుడు నేను ఓన్గా ఫిల్మ్స్ చేయడానికి నేను ప్రిపేర్డ్ మైండ్ సెట్ తోటి వచ్చాను. నా ఫస్ట్ మీటింగ్లో నా ఫ్రెండ్స్ అందరికీ నేను చెప్పాను, నేను ఇంజనీరింగ్ చేశాను, నా ఫ్రెండ్స్ అందరు సర్కిల్ తోటి, అరే ఐఎమ్ గోయింగ్ టు మేక్ 10 films రా అని. అందరూ నా పేరు అదేంటో నువ్వు 10 సినిమాలు మొదటి సినిమాకి వచ్చావు కదా అన్నప్పుడు ఐ టోల్డ్ దెమ్ వన్ థింగ్, నేను మ్యాథమెటిక్స్ చదివాను, ప్రాబబిలిటీ, థియరీ ఆఫ్ ప్రాబబిలిటీ నాకు తెలుసు. ఇండస్ట్రీ తాలూకా రేషియో ఆఫ్ సక్సెస్ ఈజ్ ఓన్లీ 10%, అట్ బెస్ట్ 20% కొన్ని సంవత్సరాల్లో, అదర్వైజ్ 10%. 90% ఫెయిల్ అవుతాయి అన్నది ఎజంప్షన్. లెట్ అస్ అస్యూమ్ నేను ఒక యావరేజ్ పర్సన్గా, యావరేజ్ ఫిల్మ్ మేకర్గా, యావరేజ్ ఇంటలెక్ట్ ఉన్న పర్సన్గా నేను కన్సిడర్ చేసుకుంటాను ఈ రోజు కూడా. సో కాబట్టి నా ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ సక్సెస్ ఈజ్ ఓన్లీ 10% ఈ ఇండస్ట్రీలో. సో కనీసం 10 సినిమాలు చేయాలి, అప్పుడే కదా నాకు కనీసం ఒక్క సక్సెస్ అన్న వచ్చేది. అంటే మీ లెక్క ప్రకారం 10% అంటే 10లో ఒకటే ఆడుతుంది మీరు చేసే 10 సినిమాల్లో. అంటే దానికి నేను ప్రిపేర్డ్ మైండ్ సెట్ తోటి వచ్చా. ఈ 10 సినిమాల్లో ఒకటి కూడా ఆడకపోతే నేను ఈవెన్ యావరేజ్ ఫిల్మ్ మేకర్ను కూడా కాదు అనుకొని తట్టు సర్దుకొని వెళ్ళిపోతాను రా అని. 10 films అయితే నేను చేస్తాను అన్నది. దట్ వాజ్ మై కాన్ఫిడెన్స్ అనుకోండి, లేకపోతే కొన్నిసార్లు తెలియని తనంతో వచ్చే ఒక అడాసిటీ కావచ్చు. సో బట్ ఐ స్టార్టెడ్ అండ్ లక్కీగా నా పాత్ బ్రేకింగ్, అంటే కమర్షియల్లీ నాకు అంత ఇది తీసుకొని వచ్చింది మాత్రం నా 8th film, రొమాంటిక్ క్రైమ్ కదా. నాకు అవార్డ్స్ అవన్నీ తీసుకొచ్చాయి, అవన్నీ నా సెకండ్ ఫిల్మ్ నుంచే వచ్చాయి. హీరో ఫిల్మ్కి ఒక 3 నంది అవార్డ్స్ వచ్చాయి, తర్వాత సొంత ఊరికి చాలా అవార్డ్స్ వచ్చాయి, గంగపుత్రులకు బెస్ట్ డైరెక్టర్ వచ్చింది. బట్ దట్ ఎల్యూజివ్ బ్లాక్ బస్టర్ లాంటిది ఏదన్నా వస్తే నాకు రొమాంటిక్ క్రైమ్ కథతోటి వచ్చింది. దెన్ ఐ థాట్ ఓకే, ఐఎమ్ ఫర్ షూర్ అన్ యావరేజ్ ఫిల్మ్ మేకర్, ఐ కెన్ స్టే ఇన్ దిస్ ఇండస్ట్రీ అని. సో కాబట్టి మేకింగ్ అన్నదానికి నేను ప్రిపేర్డ్ మైండ్ సెట్ తోటే వచ్చాను. అయితే ఇన్నాళ్లలో మీరు ఇప్పుడు ఇది మీరు ప్రొఫెషన్ గా తీసుకున్నారు కదా, యూ హ్యావ్ టు మేక్ లివింగ్ అవుట్ ఆఫ్ ఇట్ కదా. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ యువర్ ఎర్నింగ్స్ అండి? యా డెఫినెట్లీ, నేను ఐఎమ్ సర్వైవింగ్, దట్స్ ద ప్రూఫ్. యా, మీరు సర్వైవ్ అవడం కాదు, మీ సినిమాల్ని సర్వైవల్ వైపు నడిపించగలుగుతున్నారు. యా, అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ మెరిట్ ఇన్ దిస్. And not compromising on my kind of cinema again. Again, that is a separate chapter. Yeah. అది ఆ విషయంలో రియల్లీ అండి. అండ్ యూ డోంట్, ఈసారి ఎందుకో ఆశ్చర్యంగా మీరు మీడియాని కూడా కనెక్ట్ అవుతున్నారు. మీరు ఇంతకు ముందు ఐ హావ్ నెవర్ సీన్ యూ కనెక్టింగ్ టు ది మీడియా. పెద్ద కేర్ చేసి మీడియా వాళ్ళు వచ్చేసారు, గబుక్కుని లేచి కౌగులించేసుకుని ముద్దులు పెట్టేసుకుని షేక్ హ్యాండ్లు ఇచ్చి, దట్ అట్మాస్ఫియర్ వాజ్ నెవర్ దేర్ విత్ యూ. Maybe I am part of the media. Maybe I think they are all my friends, but వీళ్ళతో మాట్లాడేది ఏంటి అనేం కాదు, వాళ్ళు నేను ఒకటే కదా అనే ఒక చను. నేను ఎందుకంటే ఐ నోటీస్డ్ ఇట్ వెన్ ఐ వాజ్ ఇన్ ABN. మీరు వచ్చారు ఒకసారి, నేనేదో మామూలుగా చాలా క్యాజువల్గా అన్నాను అనమాట. అదే మీడియాని గట్ట చూసుకోండి సార్, మరి సినిమా రిలీజ్ అవుతుంది కదా అంటే మీరు చాలా కూల్గా అలాగేనండి అన్నారు, అంతే. ఇంకా దాన్ని మించిన
ఇంటెన్సిటీ నేను ఆ రియాక్షన్లో చూడలేదు, తర్వాత దాని మీద యాక్షన్ కూడా చూడలేదు. ఐ రిమెంబర్ దట్ మూమెంట్ ఓకే. విత్ యూ. ఐ అప్రిషియేట్ యూ ఫర్ దట్ అండి. ఎందుకంటే మీ మీద మీరు నమ్మకంతో ఈ 25 ఏళ్లలో 27 సినిమాలు, సినిమా తర్వాత సినిమా, సినిమా తర్వాత సినిమా ఆగకుండా చేయడం అనేది మాత్రం ఇట్స్ ఎ గ్రేట్ జర్నీ సునీల్ గారు. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో ఇప్పుడు ఇదేంటి, ఈ సినిమా అమ్మేశారా, ఓన్ రిలీజా? ఈ సినిమాకి నాకు కొన్ని ఆఫర్స్ ఉన్నాయండి రెస్ట్ ఆఫ్ ఇండియా గురించి. బట్ స్టిల్ యాక్చువల్లీ నేను అనుకున్న ఒక స్కేల్ దీంట్లో ఎలాగైతే నేను చేయాలనుకున్నాను, ఫర్ దట్ యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు రిటైన్ ద ఎంటైర్ దిస్ థింగ్ అండి. ఎందుకంటే నేను ఓన్లీ ఐ వాంటెడ్ ఎ మల్టీప్లెక్స్ రిలీజ్ ఫర్ దిస్ ఫిల్మ్. నేను ఈ సింగిల్ స్క్రీన్ రిలీజ్కి వెళ్ళదలుచుకోలేదు ఈ సినిమా వరకు. బికాస్ నాకు కావాల్సిన అట్రాక్షన్ తీసుకొచ్చే పొజిషన్ ఈ టైంలో నాకు కనిపించలేదు ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో. నేను దీని ఫిల్మ్ కొంత సస్టైన్ అవ్వాలి, దీనికి ఒక వర్డ్ ఆఫ్ మౌత్ రావాలి, దీన్ని కమ్యూనిటీ వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ కలిపి చూడాలి అనేది నేను బేసిక్గా ఒకటి అనుకునేదండి. దానికోసం సర్ప్రైజింగ్లీ దెర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ వెరీ సపోర్టివ్ అండి. లైక్ కొన్ని ఎన్జిఓస్ వచ్చాయి, ముందుకు వచ్చాయి. లైక్ రీసెంట్లీ రాధికా చారిటబుల్ ట్రస్ట్ అనే వాళ్ళు ఒకరు చేస్తారు, ఇది మంచి సినిమా మీరు చేస్తున్నారు, ఇది ఐ వాంటెడ్ దిస్ ఫిల్మ్ టు బి సీన్ బై చాలామంది స్టూడెంట్స్ చూడాలి అనేది. వెన్ మై పీపుల్ అప్రోచ్ దెమ్ దే సెడ్ ఫైన్, మేము 1000 స్టూడెంట్స్కి ఈ ఫిల్మ్ని మేము చూపించాలనుకుంటున్నాము అన్నది. దట్ కైండ్ ఆఫ్ హ్యాపీ అప్రోచ్. అంటే ఇలాగ చెయ్యాలి, అవేర్నెస్ కావాలి, మనకు ఇంక్లూజివ్ సొసైటీ కావాలి అంటే మనకున్న అన్లర్నింగ్ ఉంటుంది. ఇప్పుడు నేర్చేసుకున్నాం ఒకటి, వాళ్ళని చూస్తే నవ్వాలి, కామెడీ చేయాలి అనేది, దాన్ని అన్లర్న్ చేయాలి. దానికోసం మనకు ఇలాంటి ఒక సాఫ్ట్ పవర్ కావాలి, సినిమా అన్నది ఆ మీడియం అని చెప్పి అలాంటి వాళ్ళు ముందుకు రావటం. ఒక కాలేజ్ వైజాగ్లో మానస డిఫెన్స్ అకాడమీ అన్నది ఆల్ ద 400 స్టూడెంట్స్ ప్లెడ్జ్డ్ దట్ వీఆర్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్, ఒక ఇంక్లూజివ్ సొసైటీ కోసం అని చెప్పి. వైజాగ్ సిపి గారు దీని ఫస్ట్ టికెట్ తీసుకున్నారు, హీ పర్చేస్డ్ ఇట్, అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి అంతా డైరెక్ట్ చేశారు. సో మీరు ఫస్ట్ డే ఈ సినిమా చూడాలి అని చెప్పి ఆల్ ద ఆఫీసర్స్ అండ్ ఆల్ హీ ఆస్క్డ్. అండ్ విశాఖపట్నంలో ఒక అడ్వకేట్, హీ యాక్చువల్లీ వాంటెడ్ ఆల్ ద బార్ కౌన్సిల్ మెంబర్స్ టు వాచ్ ఇట్, అండ్ హీ టోల్డ్ దట్ 100 మెంబర్స్ నేను మా అడ్వకేట్స్తో కలిసి వస్తాను. దిస్ కైండ్ ఆఫ్ ఎ మూమెంట్. అండ్ ఈరోజు నేను కొన్ని కాలేజెస్ని కలిశాను, హైకోర్టు జడ్జి గారిని కలిశాను, వీళ్ళందరూ కూడా ఓపెన్గా సపోర్ట్ చేసి, ఒక హైకోర్టు లెవెల్ జడ్జి, నేను నా సర్కిల్ అందరికీ కూడా నేను సర్క్యులేట్ చేస్తున్నానండి, మా గ్రూప్స్ అన్నింటిలో కూడా పంపిస్తున్నాను. బికాజ్ వీ నీడ్ దట్ లీగల్ అవేర్నెస్. వాళ్ళకి సంబంధించిన సెక్షన్స్ కూడా తెలియని ఒక పరిస్థితుల్లో ఉన్నాం, ఎందుకంటే కేసెస్ రావు కదా మనకు. మీకు ఒక్క ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ సినిమాని ఇక్కడ నేను హైదరాబాద్లో సెన్సార్కి అప్లై చేసుకున్నప్పుడు ఐ కుడ్ నాట్ గెట్ సెన్సార్ సర్టిఫికేషన్ హియర్. ఏంటండి ప్రాబ్లం అంటే, ఇది ఫస్ట్ టైం అంటే ఇలాంటి ఒక సబ్జెక్టు, దీన్ని ఎలా జడ్జ్ చేయాలి, దీనికి ఎలాంటి రేటింగ్ ఇవ్వాలో మాకు అర్థం కావట్లేదు, యూ బెటర్ గో టు ముంబై అండ్ గెట్ సెన్సార్ సర్టిఫికేషన్ అన్నారు. ఇది ఎందుకంటే బికాస్ సుప్రీంకోర్టులో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వీళ్ళ రైట్స్ గురించిన ఒక కాన్ఫ్లిక్ట్ జరుగుతూ ఉంది, ఒక రకంగా ఒక సంధి టైంలో ఉందన్నమాట. ఇలాంటి ట్రాన్సిషన్ పీరియడ్, ఈ టైంలో అందరికీ అర్థం కావాల్సి, వాళ్ళకి సంబంధించిన అవేర్నెస్ కావాల్సిన ఒక పొజిషన్లో దెన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ కమింగ్ సో ఓపెన్లీ. సజ్జనార్ గారిని కలిసాం, సజ్జనార్ గారు వాజ్ వెరీ సపోర్టివ్ టు దిస్. మెట్రో ఎండి గారు అండ్ రీసెంట్గా వాళ్ళు మెట్రోలో ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళ కోసం, అండ్ హైడ్రా ఎండి గారు వీళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. కానిస్టేబుల్స్ ఎక్కడ ఏ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అడుక్కున్నారో వాళ్ళు అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్స్గా వచ్చే ఒక పొజిషన్. నౌ టైమ్స్ ఆర్ చేంజింగ్ అండి, గవర్నమెంట్స్ కూడా ప్రోయాక్టివ్గా ఉన్నాయి, ఒక ఇంక్లూజివ్ సొసైటీ కావాలి అనే ఒక మైండ్ సెట్ వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ స్కూల్, సో దే వాంటెడ్ ద ఎంటైర్, వాళ్ళ పిల్లలందరూ కూడా చూడాలి అంటే 10th క్లాస్ నుంచి వాళ్ళు సిబిఎస్ఈ 10th, 11th, 12th మా దీంట్లో క్యాంపస్లో కావాలండి అంటే ఐ ఆస్క్ దెమ్, లేదు యూ బెటర్ కమ్ టు థియేటర్ అండ్ వాచ్ దిస్ ఫిల్మ్ అలాంగ్ విత్ ద కమ్యూనిటీ. అప్పుడే మీకు ఆ ఇంటరాక్షన్ దొరుకుతుందండి. లేదు మీ కంపార్ట్మెంట్లో మీరు, వాళ్ళ కంపార్ట్మెంట్లో వాళ్ళు ఈ సినిమా చూడడం కాదు. నా ఫిల్మ్ ఫెస్టివల్స్లో ఇది ఆడొచ్చు, చాలా మంచి అవార్డులు తీసుకురావచ్చు, దట్ డజంట్ సర్వ్ ద పర్పస్. మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్ అండ్ కమ్యూనిటీ షుడ్ సిట్ టుగెదర్ అండ్ సీ ద ఫిల్మ్. అంటే ఆ ట్రాఫిక్ సిగ్నల్స్లో ఉన్న వాళ్ళ దానిలో ఒకటే చిన్న ఛాలెంజ్ ఏంటంటేనండి, మీరు ఇందాక మొదట అన్నట్టుగా ఈ క్యారెక్టర్లు మన వాళ్ళు ఏం చేశారంటే సింబల్ ఆఫ్ కామెడీ లాగా క్యారెక్టర్లు
హీరోలు చేశారు ఇలాంటి గెటప్లు, పెద్ద పెద్ద హీరోలు చేశారు, ఎన్టీ రామారావు చేశారు, నాగేశ్వరరావు చేశారు, చేయని వాళ్ళు లేరు. ఈ గెటప్ దాని మీద వచ్చే ఎంటర్టైన్మెంట్ అది. దీన్ని ఎంతవరకు దీన్ని ఒక సీరియస్ ప్రాబ్లం లాగా ఆడియన్స్ నోటీస్ చేస్తారు అన్నదే ఇందులో నీ రిడిల్ రిడిల్. అండ్ దానికైతే ఇది ఒక సీరియస్ అండ్ ఆనెస్ట్ ఎఫర్ట్ అండి. నేను ఒక మంచి స్టార్, మీరు అన్నట్టు ఒక స్టార్ హీరోకి తీసుకొచ్చి అలాంటిది వేయొచ్చు. ది మే పర్ఫామ్ వండర్ఫుల్లీ. లైక్ మన తమిళ్లో చేశారు, మన విజయ్ సేతుపతి చేశాడు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇలాంటి వాళ్ళు చేయొచ్చండి, చేసేదానికి మార్కెట్ కూడా దొరకవచ్చు. కానీ వాళ్ళే వాళ్ళ క్యారెక్టర్ చేసినప్పుడు జరిగే ఆ రిప్రజెంటేషన్ ఉంటుంది, మోర్ ఆనెస్ట్, మోర్ అథెంటిక్. దానికి ఈ సినిమా కంటే బెటర్ సినిమాలు ఇంకా ఇంకా రావాలి అనేది నా కోరిక అండి. ప్రొవైడెడ్ ఈ సినిమాకి కొంత మార్కెట్, ఇఫ్ ఇట్ కెన్ క్రియేట్ అయితే, ఒక్క మార్కెట్ క్రియేట్ అయితే, ఇతనికి ఉన్న లిమిటేషన్స్లో అంత గొప్పగా తీయలేదు, నేను ఇంకా బాగా తీయగలను ఒక డైరెక్టర్ కనిపిస్తే, లేదా ఒక ఆర్టిస్ట్ కనిపిస్తే, ఒక ప్రొడ్యూసర్ కనిపిస్తే, నెక్స్ట్ ఇయర్ మేబీ ఈ టాపిక్ మీద ఇంకొక పెద్ద సినిమా వస్తుంది. ఐ థింక్ అది నా కాంట్రిబ్యూషన్గా నాకు సరిపోతుంది. మేబీ మీరు అన్నట్టు ఈ సినిమాలో నేను అది క్రాక్ చేయలేకపోతే, అట్లీస్ట్ కొంతమంది 10 చేతులతో ఒక బస్సు తోస్తున్నప్పుడు అది కదలదు సార్, 11వ చేయి వలన కదలొచ్చు. నాది 8వ చేతిగా ఉండిపోయినా పర్వాలేదు, బట్ సంబడి విల్ కమ్, ప్రొవైడెడ్ ఒక ఎఫర్ట్ సీరియస్గా ఈ డైరెక్షన్లో అవుతుంది. మేబీ దీన్ని ఇంకా మనం వర్కౌట్ చేస్తే, ఇంకొంచెం ఎమోషనల్గా తీయగలిగితే, ఇంకా స్కేల్ పెంచగలిగితే అనిపించవచ్చు. అనిపించడమే నా సక్సెస్గా కూడా నేను కన్సిడర్ చేస్తాను. అంతే కదా, అంతే కదా, ఆబ్వియస్గా. వెరీ గుడ్ సార్, మీ జర్నీ నాకు చాలా, మీరంటే ఆ విషయంలో నాకు చాలా గౌరవం. అండ్ చాలా సమర్థవంతంగా మీరు మీ కెరీర్ని నడపగలిగారు, విజయవంతంగా నడిపారు. గుడ్. మీ మీద ఎక్కడ కంప్లైంట్లు లేవు సినిమా ఇండస్ట్రీలో. ఆయన సినిమా తీస్తాడు కానీ డబ్బులు ఇవ్వడండి, పిలుస్తాడు కానీ మళ్ళీ ఫోన్ చేస్తే ఎత్తడు అన్న కంప్లైంట్లు మీ మీద ఈ రోజు వరకు ఎక్కడ లేవండి. దట్ ఈజ్ అనదర్ అచీవ్మెంట్, ఐఎమ్ టెల్లింగ్ వెరీ ఆనెస్ట్లీ, వెరీ ఆనెస్ట్లీ. సో ఐ విష్ యూ ఏ వెరీ లాంగ్ జర్నీ ఇన్ దిస్ ఇండస్ట్రీ అండి. అండ్ మీరు మీ లెక్క ప్రకారం ప్రతి ఏడాది ఒక సినిమా మీ దగ్గర నుంచి రావాలి. వీలైతే ఆడదికి 2 సినిమాలు, ఎందుకంటే కథలకి లోట్లేదు కదా మీ దగ్గర. మీరు స్టోరీ బ్యాంక్, SBI, మీరు స్టోరీ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కాబట్టి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ రేపు June 19th రిలీజ్ అయ్యే ఈ LGBT లీగల్ బ్యాటిల్, ఇది ఒక రకంగా ఈ సొసైటీకి పనికొచ్చేది. సొసైటీ గెట్ ఎన్లైటెండ్ అబౌట్ ఇట్. అండ్ మీరు అన్నట్టుగా ఎవరైతే ఈ విధమైన బయలాజికల్ డిజార్డర్కి గురైనప్పుడు, వేర్ ది హౌస్ హోల్డ్స్ కండెమ్ దెమ్ అండ్ త్రో దెమ్ ఆన్ ది స్ట్రీట్స్, వాళ్ళలో కూడా కొంత రియలైజేషన్ రావచ్చు. అండ్ గవర్నమెంట్స్ మే టేక్ అప్ దేర్ కాజెస్. గుడ్, యూఆర్ డూయింగ్ గుడ్ సార్, గుడ్. మీ పర్వ్యూలో, మీ కెపాసిటీస్లో యూఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్ టు ద సొసైటీ త్రూ యువర్ ఫిల్మ్స్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సునీల్ కుమార్ రెడ్డి గారు. I wish you a very long and successful journey in this industry and in your career. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అది సునీల్ కుమార్ రెడ్డి గారి తాలూకా జర్నీ. రేపు ఈ LGBT అన్నది ఎట్లాంటి ఇంపాక్ట్ ఆడియన్స్, ఆన్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ ఎట్లా క్రియేట్ చేస్తుంది అన్నది లెట్ us వెయిట్ అండ్ సీ విత్ ఆల్ ది క్యూరియాసిటీ. విల్ వాచ్ అబౌట్ దిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.